వాస్తవంగా ఈరోజు తెలంగాణ నడుస్తుందంటే అది కేంద్ర ప్రభుత్వం నిధుల వల్లనే. ఈరోజు మన రైతులు ఇంతో అంతో ఒక ఉన్నారంటే అది ఏడాదికి 91,000 రూపాయలు ప్రతి రైతు కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి ఏడాది వస్తుంది. అయితే ప్రతి దాంట్లో 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చి రోడ్లు అంటే ఆ నేషనల్ హైవేస్ ఇచ్చిపెట్టి ఇది సెంట్రల్ రోడ్ ఫండ్స్ అని ఇక్కడికి వస్తున్నాయి. అదే కాక మన ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఆఖరికి ఎంఎన్ఆర్ఈజీ ఫండ్స్ కూడా అది రోడ్లకు వాడుతున్నాడు. ఎంతోమంది కాంగ్రెస్ నాయకులు మా ఎంపీలను అడుగుతారు, మమ్మల్ని కూడా అడుగుతారు, అన్న కొంచెం మాకు నితిన్ గడ్కరీ గారి దగ్గర తీసుకోండి రే, ఈ పని ఉన్నది, మాకు అశ్విని వైష్ణవ్ గారి దగ్గర తీసుకోండి రే, ఈ పని అవసరం ఉన్నది, మేము తీసుకోబోతున్నాము. వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళకు బాగా సహాయం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా కేంద్రం నుంచి ఎన్నో అడుగుతున్నారు, అడిగినాయని వేయలేరు. ఉదాహరణంగా నిన్న మొన్న మా ఇదేంది మెట్రో రైలు అడిగితే ఇస్తలేరని. ఏ రాష్ట్రానికి ఇస్తుండ్రు? యూపీకి ఇచ్చిండ్రా మెట్రో? ఎక్కడ ఇస్తున్నారు? అన్ని రాష్ట్రాలకు అన్నీ రాదు, కానీ రీజనల్ రింగ్ రోడ్ 20 కోట్లది అందరికి ఇచ్చిండ్రా? నేను స్పీచ్లో చెప్తాను మర్చిపోయినా, కానీ రీజనల్ రింగ్ రోడ్ 20,000 కోట్ల రీజనల్ రింగ్ రోడ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. మళ్ళీ అది చెప్పారు, ఏమీ వస్తలేవు, ఐఐఎం వస్తలేదన్నారు. అరే ఇక్కడ ఐఐటి ఇచ్చినాము, ఐఐటి అంతకుముందే ఇచ్చింది, కానీ ఎయిమ్స్ హాస్పిటల్ ఇచ్చినాము. ఎయిమ్స్ అంటే అది పెద్ద బెస్ట్ మెడికల్ కాలేజ్.